ముఖ్యమంత్రితోటి మావోయిస్టుల సమావేశం ముగిసింది. గంటకు పైగా సీఎం తోటి మావోల భేటీ కొనసాగింది. సీఎంతో మావోయిస్టుల భేటీలో చర్చకు కీలక అంశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. సచివాలయం నుంచి మావో అగ్రనేతలంతా కూడా తిరిగి వెళ్లిపోయారు. మావో అగ్రనేతలు తిరిగి వెళుతోన్న సమావేశం తర్వాత తిరిగి వెళుతోన్న దృశ్యాలను చూస్తున్నాము. ముఖ్యమంత్రితో మావోల సమావేశం ముగిసింది. గంటకు పైగా సీఎం తోటి మావోలు భేటీ అయ్యారు. సీఎంతో మావోయిస్టుల భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సచివాలయం నుంచి మావోలు తిరిగి వెళ్లిపోయారు. అసలు ఈ భేటీలో ఏం చర్చించారు, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో మా బ్యూరో చీఫ్ విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, గంటన్నర సేపు మాట్లాడారని చెప్పి తెలుస్తోంది. పొలిటికల్ ఎజెండా అంటూ లోపలికి వెళ్ళారు. బట్ బయటకు వచ్చి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏం మాట్లాడలేదా, ఏం చెప్పలేదా? అంటే పూర్తి విషయాలు త్వరలో మాట్లాడతాము. ఎందుకంటే ముఖ్యమంత్రితో ఏదైతే చర్చించిన అంశాలు మీడియా ముఖంగా చెప్తాం, కానీ అది ఈ సందర్భంలో చెప్పమనేది దేవుజీ చెప్పిన విషయం. మిగతా వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా అంటే ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడలేమనే విషయం చెప్పారు. కానీ లోపలికి వెళ్తున్న సమయంలో మాత్రం దేవుజీ చాలా స్పష్టంగా చెప్పారు, పొలిటికల్ ఎజెండాతో వెళ్తున్నామని. సో ఆ ఎజెండా ఏ రూపంలో ఉండబోతుంది, నిజంగానే ఇప్పుడు లొంగిపోయిన మావోయిస్టులు ఒకవేళ రాజకీయాలకు రావాలనుకుంటే వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, అది ముఖ్యమంత్రితో ఏ రకంగా చర్చిస్తారు. కేవలం సరెండర్ పాలసీకి సంబంధించి మాత్రం చర్చ జరిగిందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. లొంగిపోయిన మావోయిస్టులకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రీహాబిటేషన్స్ కావచ్చు, వాళ్ళని దాదాపుగా ఎవరిని కూడా చంపకుండా ఎలాంటి రక్త పుచ్చుక కూడా తెలంగాణ సంబంధించి మావోయిస్టులకు సంబంధించి జరగకుండా, ఏదైతే ఎన్కౌంటర్ లేకుండా ఈ రకమైనటువంటి లొంగుబాట్లు జరుగుతున్నాయో ఆ లొంగుబాట్ల తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రయోజనాలు, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రీహాబిటేషన్ అన్నిటి కూడా ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా గత 2 ఏళ్లలో ఎంతమంది అయితే మావోయిస్టులు లొంగిపోయారో వాటికి సంబంధించినటువంటి వాటిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముందుగా దేవుజీతో సహా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న వాళ్ళంతా కూడా లొంగుబాటుకు సహకరించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డీజీ శోధరెడ్డి, ఐజీ సుమతికి ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత సరెండర్ పాలసీ సందర్భంగా కొంత డిస్కషన్ జరిగింది. కానీ మావోయిస్టులకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ సందర్భంగా జరిగినటువంటి అప్పుడున్నటువంటి అసమానతలు కావచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితులు పూర్తిగా కూడా ముఖ్యమంత్రితో వారు డిస్కస్ చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి దాదాపుగా ఆపరేషన్ కగారు 31 మార్చిన ముగిస్తున్నటువంటి వేళ తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా తీసుకుంటున్న డెసిషన్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం జరిగింది అనేది కొద్ది రోజుల్లోనే మావోయిస్టుకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. భేటీ మాత్రం గంటన్నర పాటు కొనసాగింది. ఈ గంటన్నరలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సరెండర్ పాలసీతో పాటుగా ఒకవేళ తెలంగాణలో రాజకీయాలకు రావాల్సి వస్తే వాళ్ళు తీసుకుపోయే స్టెప్స్ సంబంధించి ముఖ్యమంత్రి డిస్కస్ చేసినట్లయితే తెలుస్తుంది. రైట్ విజయ్, గంట సేపు సీఎం తోటి మావోయిస్టులు భేటీలో చర్చించారు. పలు కీలక విషయాలు, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ఆ తర్వాత మావోలు బయటకు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మీడియాతో ఏం మాట్లాడలేదు. కానీ మీడియాలో ముందు సమావేశానికి వెళ్ళడానికి ముందైతే పొలిటికల్ ఎజెండాతోటి కలుస్తున్నామని చెప్పి దేవ్జీ అలియాస్ తిరుపతి చెప్పారు. బట్ సీఎంతో భేటీ అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఈ గంట సేపు మీటింగ్లో సరెండర్ పాలసీ మాట్లాడారా, ఇంకేం మాట్లాడారన్న విషయాలు రావాల్సి ఉంది.